ప్రైజ్ ద లార్డ్. అందరూ బాగున్నారా? ఈరోజు మనము అత్యంత ముఖ్యమైన 3వ ఎపిసోడ్కి మనం వచ్చేసాం. మన ఉపవాస ప్రార్థన ఎందుకు అంగీకరింపబడటలేదు? మనం ఎంతో భక్తితో ఉపవాసం ఉంటాం, రోజంతా ఆకలితో గడుపుతాం, కానీ మన ప్రార్థనకు జవాబు రావడం లేదని బాధపడుతూ ఉంటాం. అసలు దేవుడు మన ఉపవాసాన్ని ఎందుకు చూడటం లేదు? మనం చేసిన చిన్న చిన్న తప్పులే మన ప్రార్థనకు అడ్డుగోడలాగా మారుతున్నాయా? ఈరోజు ఎపిసోడ్లో నిజమైన ఉపవాసం మరియు దేవునికి ఇష్టం లేని ఉపవాసం మధ్య ఉన్న తేడాలను తెలుసుకుందామా? మనం ఉపవాస ప్రార్థనలో చేసే మొదటి తప్పు మత్తయి సువార్త 6వ అధ్యాయం 16 నుంచి 18 వచనాల ఆధారంగా యేసుక్రీస్తు ప్రభువారు స్వయంగా చెప్పారు. మీరు ఉపవాసం ఉన్నప్పుడు ముఖం వికారంగా పెట్టుకోవద్దు, అందరికీ తెలిసేలా ప్రదర్శించవద్దు అని. చాలామంది నేను ఈరోజు ఉపవాసమని అందరికీ చెప్తూ తిరుగుతూ ఉంటారు. అలా చేయడం వల్ల మనకు రావాల్సిన ఫలం మనుషుల మెప్పుతోనే ముగిసిపోతుంది. దేవుని దీవెన రాదు. మీ ఉపవాసం మీకు మీ దేవునికి మధ్య రహస్యంగా ఉండాలే కానీ 10 మందికి తెలిసేలా ఉండకూడదు. ఉపవాస ప్రార్థనలో మనం చేసే రెండవ అతిపెద్ద తప్పు మన హృదయాన్ని మార్చుకోకుండానే ఉపవాసములో కూర్చుంటాం. యెషయా 58వ అధ్యాయము నిజమైన ఉపవాస ప్రార్థన గురించి తెలియచేస్తూ ఉంది. బైబిల్లో ఈ విధంగా వ్రాయబడి ఉంది: మీరు ఉపవాసం ఉంటూనే కలహాలు ఆడుతున్నారు, లేక గొడవలు పడుతున్నారు, ఇతరులను దూషిస్తున్నారు. కడుపు ఖాళీగా ఉంచి, అంటే మీరు ఉపవాస ప్రార్థన చేస్తూనే హృదయములో ద్వేషాన్ని నింపుకుంటే ఆ ఉపవాసము వ్యర్థము. మనము ఎవరినైనా క్షమించాల్సి ఉంటే ముందు క్షమించాలి, ఆ తరువాత ప్రార్థనలో కూర్చోవాలి. అంతేకాని మన హృదయమంతా కోపముతోనో అసూయతోనో ద్వేషముతోనో నింపుకొని ఉపవాస ప్రార్థన చేస్తే అట్టి ఉపవాసము దేవుడు ఆలకిస్తాడని మీరు అనుకుంటున్నారా? అది మనలను మనం తృప్తిపరుచుకునే ఉపవాస ప్రార్థనే కానీ అది విలువైన ఉపవాస ప్రార్థన కానే కాదు. నా ప్రియమైన స్నేహితులారా, వ్యర్థమైన ఉపవాసం ఒకసారి చూద్దాం. కేవలం ఆహారం మానేయడం, ఇతరులతో గొడవ పడడం, బైబిల్ చదువుకోకుండా ప్రార్థన చేసుకోకుండా సమయాన్ని వృధా చేయడం, ఇది వ్యర్థమైన ఉపవాసం. మరి దేవునికి ఇష్టమైన ఉపవాసం పాపాలను ఒప్పుకోవడం, క్షమించే గుణాన్ని కలిగి ఉండటం, వాక్యాన్ని ధ్యానించటం, ప్రార్థన చేయడం, పాటలు పాడడం, దేవుని స్తుతించటం, దేవునికి అత్యంత విలువైన సమయాన్ని ఇవ్వడం. ఇక ఉపవాస ప్రార్థనలో మనం చేసే 3వ పొరపాటు ప్రార్థన లేని ఉపవాసము. అవునండి, ఉపవాసం అంటే ఆకలితో ఉండటం కాదు. ప్రార్థన లేని ఉపవాసం కేవలం ఒక డైటింగ్ లాంటిది. మీరు ఆహారం మానేసిన ఆ సమయాన్ని ప్రార్థన కోసం, దేవునితో గడపడం కోసం ఖచ్చితంగా ఉపయోగించాలి. పని ఒత్తిడిలో ప్రార్థన మర్చిపోతే అది సంపూర్ణ ఉపవాసం అనిపించుకోదు. ప్రియమైన స్నేహితులారా, దేవుడు మనం పైకి చూపించే భక్తిని కాదు, మనలో ఉన్న హృదయాన్ని దేవుడు చూస్తాడు. మనము వినయం కలిగిన వారిగా ప్రతిదినము ఆయన గడప యొద్ద కనిపెట్టుకొని ప్రార్థించేవారిగా ఉండాలే కానీ మనము అనేకులకు మన భక్తిని చూపించుకోవాలని, మన ఉపవాస ప్రార్థనను ప్రదర్శించుకోవాలని చూస్తే అట్టి ఉపవాసము దేవుడు చూడడు. మరి అంతేకాదు, నీవు ప్రార్థన చేయుచున్నప్పుడు రహస్యమందున్న నీ తండ్రి యొద్ద మాత్రమే నువ్వు ప్రార్థన చెయ్యాలి. నీ ఇంటిలోనికి వెళ్ళి నీ తలుపులు వేసుకొని నువ్వు ప్రార్థన చేయి. ఆ ప్రార్థన దేవుడు ఖచ్చితంగా వింటాడు. నీ ప్రార్థనకు దేవుడు చక్కటి జవాబునిస్తాడు. ఈరోజు ఎపిసోడ్లో మనం తెలుసుకున్నటువంటి పొరపాట్లు ఏవైతే ఉన్నాయో అవి మనలో ఉంటే వాటిని సరిదిద్దుకుందాం. తదుపరి ఎపిసోడ్లో ఉపవాస ప్రార్థన వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు ఏంటి అన్నది చూద్దాం. ఈ ఎపిసోడ్ మీకు ఆశీర్వాదకరంగా ఉంటే ఇతరులకు షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి.